తాండూరు ఎమ్మెల్యే గెలుపుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రజాబలంతో కాదు, దొంగ ఓట్లతోనే గెలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 29వ వార్డులో సుమారు 500 బోగస్ ఓట్లు నమోదయ్యాయని, 36వ వార్డు ఓటర్లను అక్రమంగా ఇక్కడ కలిపారని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంటి యజమానులకు తెలియకుండానే వారి అడ్రస్లపై ఓట్లు చేర్చడంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఎన్నికల సంఘం ఇంటింటికి విచారణ జరిపి అక్రమ ఓట్లను తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సుమిత్ గౌడ్, విజయ్ కుమార్ తదితర నాయకులు హెచ్చరించారు. సీతారాంపేట కలిసినందుకు ఆ వార్డుకు మా మిస్సెస్ అప్పుడు కాంటాక్ట్ చేసింది, గెలిచింది. నేను ఈడ గెలిచిన. ఇంతకుముందు విజయదేవి మీద 28లో గెలిచిన. ఈసారి అందరి కోరిక మేరకు నేను అక్కడ పోయినా, ఓడిపోయినాము. అది జరిగింది. అయితే దానికి ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, బీజేపీకి వెళ్ళైనా 2 సార్లు ఓడిపోయాడు, నాతో డబ్బులు లేవు, నాకు గతి లేదు, నా పరిస్థితి లేదని చెప్పి అన్ని పార్టీలు తిరిగితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సరే గెలిచాడు. కానీ ఈ విధంగా మాట్లాడడం సబాబు కాదు. వెంకట్ గారికి ఇదొకటి కోరుకుంటున్నా. గాజుల మాధవ్ గారు, ఆమె ఏదో బిస్కెట్ గిట్ అంటున్నది, ఆమెకు చెప్పండి బిస్కెట్ కాదు, ఆమె బక్కగా అయితే ఒక పౌడర్ ఇస్తా, దొడ్డుకు కానీ ఇంకో పౌడర్ ఇస్తా అంట చూడు. ఆమె అదే పని చేసుకోమను. రాజకీయాలకు పనికిరాదు. రాజకీయాల్లో మాట్లాడితే స్పష్టంగా మాట్లాడాలి. మరి ఇంకో విషయానికి వస్తే 8వ వార్డు నంబర్ల దొంగ ఓట్లు అని చెప్పి తోని గెలిచినామని చెప్పి చెప్తున్నారు కదా 8వ వార్డుల. మరి 29వ వార్డుల ఏం జరుగుతున్నది? ఆడ ప్రజలు గెలిపించిండ్రు ఆయనని. ఏ దాంట్లో 8వ వార్డుల. 29వ వార్డుల ఈరోజు ప్రతి ప్రూఫ్ ఉన్నది మాత. ఏమేం ప్రూఫ్స్ ఉన్నాయంటే ప్రూఫ్ ప్రతి చూపిస్తాం. ఈయన సాయిలుగౌడ్ ఎక్స్ఎంపీ కుమారుడు. ఈయన ఇంట్లోనే దాదాపు 4 ఓట్లు రాపించిండ్రు. మరి ఈయన రవెన్ ఉన్నాడు, ఈయన ఇంట్లో 9 ఓట్లు రాపించిండ్రు. ఇట్లా ఇగో ఇదేమో కలెక్టర్కి ఇచ్చింది. ఇది కలెక్టర్కి ఇచ్చింది. ఇదేమో ఆల్రెడీ ఓట్లు ఎక్కున్నాయి, దొంగ ఓట్లు మొత్తం ఉన్నాయని చెప్పి ఏం పేరు మోయిజు వాళ్ళ కుటుంబ సభ్యుడే మోయిజు 13 ఓట్లు 15 ఓట్లు ఇంటి నంబర్ల పైన ఉన్నాయని చెప్పి ఆయన డిలీట్ కంప్లైంట్ చేస్తే ఆయన కూడా వాళ్ళు వచ్చే ఓట్లు వేసిండ్రు. ఇగో ఇది మేము ఇచ్చింది, ఇది మేము ఇచ్చింది, ప్రతిదీ ఇచ్చినాం మేము. అయినా చర్య తీసుకోలేరు. దాదాపు 500 ఓట్లు దొంగ ఓట్లు వేసిండ్రు. ఇగో ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డు మీకు ప్రతి ఒక్కరు కూడా సమర్పిస్తాం. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు ఈడున్నాయి. ఎన్ని ఉన్నాయి? దాదాపు ఇగో ఇన్ని ఆధార్ కార్డులు. వీళ్ళంతా దొంగ ఓట్లు. వాడోళ్ళు తెలియదు, ఎక్కడోళ్ళు తెలియదు, ఊరోళ్ళు తెలియదు, వచ్చి వేసిర్రు. దీంట్లో మీరు ఒకసారి చూసుకోవాలంటే చూసుకోండి. నేను ఎమ్మెల్యే గారితో ఒకటే కోరుకుంటున్నా, మీరు సిన్సియర్గా తాండ్రుకు అభివృద్ధి చేయాలనుకుంటే ఫస్ట్ వీళ్ళని బర్తరఫ్ చేయండి. 29 వార్డుల ఏం గెలిచిండు, వీళ్ళని బర్తరఫ్ చేయండి, ఎంక్వైరీ చేసి ఇన్ని ఓట్లు, దాదాపు 400-500 ఓట్లు పోలింగ్ అయినాయి. ఏవి? దొంగ ఓట్లు. ఇవన్నీ ప్రూఫ్తో సాగున్నాయి. అయినా కూడా మేము రాజకీయం బుర్జ చల్లరాదు, బుర్జ చల్లి మంచిగా ఉండదు అని చెప్పి ఊకే కూర్చుంటే వాళ్ళు ఇదే చేసుకుంటూ పోతున్నారు. ఇక వీళ్ళు దొంగగా ఓట్లతో గెలుస్తున్నారు, వాళ్ళ దొంగ ఓట్లతో. మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యే గారు, మీరు తాండూరు ప్రాంతానికి అభివృద్ధి చేయాలనుకుంటే దొంగ ఓట్లతో గెలిచిన ఈ 29 వార్డు నాయకుడిని అర్జెంటుగా బేషరతుగా బర్తరఫ్ చేసి మళ్ళీ ఎలక్షన్ కావాలని చెప్పి కోరుతున్నాం. ఇలా ఈ విధంగా ఇన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. దీనికి ప్రూఫ్ ఇస్తే కూడా ఏం చేయలేకపోతున్నదంటే మీరు చేతగాని ప్రభుత్వమే. ఎమ్మెల్యే గారు మీరు ఇట నిజాయితీ పరులైతే ఈ దాని మీద ఎంక్వైరీ చేసి ఈ వాళ్ళ జరిగింది న్యాయమా అన్యాయమా గిట మీరు వివరణ తీసుకొని తప్పకుండా చర్య తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. లేని పక్షంలో ఇంకోసారి గిట దయచేసి ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే సబబు కాదు. ఇంకోటి అడుగుతున్నా నేను, ఒక్కొక్క వాళ్ళ 200 ఓట్లు 300 ఓట్లు రాపిస్తే
ఎన్ని అవుతాయి? 36 వాళ్ళ సీదా అవుతుంది. అవే ఓట్లతో నువ్వు గెలిచినట్టు అవుతావు. ఎమ్మెల్యే నువ్వు అదే ఓట్లతో గెలిచినావు. నువ్వు కూడా దీనికి ప్రోత్సహించినట్టే అవుతుంది. నువ్వు ప్రోత్సహించి నువ్వు కూడా ఈ ఓట్లతోనే గెలిచినట్టే అవుతుంది. కాబట్టి ఈ ఓట్లనే మొత్తంని దీన్ని వెరిఫికేషన్ చేసి బిఎల్ఓ గారు, ప్రస్తుతానికి బిఎల్ఓ గారు ఏది ఎస్ఐఆర్ కింద చేస్తే 18% ఓట్లే నిజాయితీ ఉన్నాయని చెప్పి తేలింది ఈరోజు. ఇప్పుడు కాలనీలో వచ్చేసి ఇప్పుడు మన సత్తారంకుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతటా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు కంప్లైంట్ డైరెక్ట్ కలెక్టర్కి కంప్లైంట్ పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి డిలీట్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోయారు. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్ అట్లా దయచేసి ప్రతి ఒక్క ఇంటి మీద ఉన్నాయి. మన 29 వార్డు కాలనీ పెద్దలకు అందరికీ ఒకటే చెప్తున్నా నేను, మీకు తెలియకుండానే ఈయన పక్కల వాడోళ్ళే అందరికీ తెచ్చి ఇట్లా యాడ్ చేసిండు. ప్రజాపాలనలో మీద ఏమైతే కరెంట్ బిల్ ఇచ్చిండ్రో అవన్నీ తీసుకొని వేరే ఆధార్ కార్డులతో యాడ్ చేసిండ్రు. దయచేసి మీ కాలనీ వాళ్ళు అందరూ గుర్తించుకొని మేము అదే ప్రయత్నంలో ఉన్నాము. కానీ మీ అందరం మీరు స్వచ్ఛందంగా వచ్చి ఇస్తే ఇంకా జర గట్టిగా ఉంటుంది. మా ఇంటి మీద మా ఇవన్నీ ఓట్లే లేవు అని చెప్పి మీరు ఇస్తే ఇంకా బాగుంటుంది. దయచేసి మీకు అందరికీ ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు చేయండి. ఎందుకంటే రేపు నాటికి ఇప్పుడు మీకు తెలియకుండానే మీ ఇంటి మీద ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మన సీనాన్న చెప్పినట్టు రేపు నాటికి ఇల్లే మాదనే వస్తారు. ఇట్లా కూడా అవుతుంది. దయచేసి కాలనీలో ఒక రిక్వెస్ట్, మీరు స్వచ్ఛందంగా తెలుసుకొని జర ఈ కలెక్టర్కో, మున్సిపాలిటీ ఆఫీస్కో, లేకపోతే ఎంఆర్ఓ, ఈఆర్ఓ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, వాళ్ళకన్నా ఇవ్వండి, ఇచ్చి డిలీట్ చేయించుకొని. అది మేము ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాము, మాతో ఏమంటారు చేసే ఈ ప్రయత్నం అయ్యేది అవుతుంది. మీరు కూడా స్వచ్ఛందంగా వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా యొక్క మనవి 29 ప్రజలకి.